సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాసు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇంకొకరు కామెంట్స్లో ఏం అడుగుతున్నారంటే, గురువుగారు ఏ దోషం ఉంటే ఇంట్లో అసలు ఏం పని చేయబుద్ధి అవ్వదు, అసలు జాబ్ కూడా చేయాలనిపించదు, చిన్నగా అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, అలా అప్పులు ఎందుకు పెరిగిపోతుంటాయి, అలా లేజీగా ఎందుకు మారిపోతాం, అనుకున్న పనులు అసలు ఏమీ అవ్వట్లేదు. చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. చాలామంది ఇలాంటి బాధలతో బాధపడుతున్నారు. దీనికి ముఖ్యంగా అంటే వన్ వర్డ్ ఆన్సర్ ఏంటంటే వాయవ్య దోషం, ఉత్తర వాయవ్య దోషం. ఉత్తర వాయవ్యం పెరగడం అంటే ఉత్తర వాయవ్యం దోషం అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది? ఉత్తర వాయవ్యం దోషం చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తర వాయవ్యం పెరగడం, ఉత్తర వాయవ్యం నడక, ఉత్తర వాయవ్యం ద్వారం, ఉత్తర వాయవ్యం వీధిపోటు, కాంపౌండ్లో ఉత్తర వాయవ్యం కప్పేయడం, ఇంటికి ఉత్తరీశాన్యం తెగిపోవడం, ఉత్తర వాయవ్యం ఫ్లోర్ లెవెల్ తక్కువగా ఉండడం, మిగతా ఫ్లోర్ లెవెల్స్ అంటే అన్నిటి కూడా డౌన్గా ఉండడం, ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ ఉండడం, ఇవన్నీ కూడా ఉత్తర వాయువ్య దోషాలు. వీటన్నిటి వల్ల ఏంటి? ఇవే జరుగుతుంటాయి. ఏ పని చేయవద్దు, ప్రతి పనిలో ఇంట్రెస్ట్ కోల్పోతాం. అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టుగా సగం దూరం వరకు అలా వదిలేస్తుంది. స్టార్టింగ్లో ఎంత యాంగ్జైటీగా స్టార్ట్ చేస్తామో మధ్యలోకి వెళ్ళాక అలా వదిలేస్తారు. చాలా క్రియేటివ్గా ఉంటారు వీళ్ళు, కానీ ఏది కూడా కంప్లీట్ చేయలేరు. చాలా అంటే చాలా క్రియేటివ్గా ఉంటారు, కానీ ఏది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేయరు, అలా మధ్యలో వదిలేస్తుంటారు. చాలా తెలివికలగా ఉంటారు. డబ్బుకి ఎప్పుడు కొద్దివే, ఎప్పుడూ అడుక్కుంటూనే ఉండాలి. దాంతో చిన్నగా అప్పులన్నీ మల్టిప్లై అయిపోతాయి, ఆస్తులన్నీ పోతాయి. ఒకటి అమ్మేయడం, తినడం, అనారోగ్యం. కొన్నిసార్లు ఏంటంటే అంతా బాగుంటుంది ఇంట్లో, వాస్తుపరంగా అన్నీ బాగున్నాయి, ఇందాక నేను చెప్పిన దోషం ఏదీ లేదు. ఇంటి లోపల వాయవ్యం బెడ్రూమ్లో, చిల్డ్రన్ బెడ్రూమ్ అంటాం కదా, దాంట్లో మంచం తీసుకెళ్ళి పశ్చిమ ఉత్తర గోడ కానుకునేలాగా ఆ మూలకి వేసేస్తారు. ఏదో కారణం చేత ఆ రూమ్ చిన్నగా ఉంటుందో లేకపోతే సంథింగ్, అది కూడా అలా మంచం పశ్చిమ ఉత్తరం గోడకు దగ్గరగా వేసేయడం వల్ల, దానికి మూలకు ఆనుకొని వేసేయడం వల్ల ఉత్తర వాయవ్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. దాంతో చిన్నగా ఇవన్నీ బాధలు. ఆ మంచం అక్కడి నుంచి జరిపించిన కేసు చాలా ఉన్నాయి, నేను చాలా చేశాను. అలా ఇల్లంతా వాస్తుపరంగా ఉంది, జస్ట్ బికాజ్ ఆఫ్ ది స్కాట్ ఇన్ని గొడవలు. అంటే ఒక్క రోజులో కాదు, కాటు వేసి చాన్నాళ్ళు అయింది, చిన్నగా 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 అలా అది ఎఫెక్ట్ పెరుగుతూ పోయింది. దాన్ని వాళ్ళకి తెలీదు, అలా నడుస్తుంది. తీరా వెళ్ళి ఆ మంచం కాస్త ఇటు జరిపించేసి, అలాంటి చోట్ల నేను మరీ అక్కడ నిలబడి జరిపిస్తాను. దాని కింద సామాన్లు వేసేస్తారు, మంచం కింద ఓపెన్ ఉంటే సామాన్లు పెట్టేస్తారుగా, అన్నీ తీపిచ్చి అక్కడ నిలబడి కష్టం అనుకోకుండా చేయిస్తాను. ఎందుకంటే అలా దోషం సవరించడం కూడా కష్టమే. ఈరోజు చేద్దాంలేండి, రేపు చేద్దాంలేండి, అలా ఉండిపోతుంది. నేను చెప్పి వచ్చేస్తాను, ఫీజు తీసుకుంటాను, వచ్చేస్తారు, ఫీజు ఇస్తారు. ఆ ఫీజు కూడా చాలా కష్టంగా ఇస్తారు పాపం. అక్కడ నిలబడి జరిపించి వచ్చేస్తాను. చాలా మిరాకిల్గా అనిపిస్తుంది వాళ్ళకి. అలాంటి కేసెస్ నా దగ్గర ఎన్నో ఉన్నాయి. కానీ అలా రిజల్ట్స్ వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మనం వీడియోస్లో మాట్లాడలేం కదా, టెస్టిమోనియల్స్ ఇప్పించలేం కదా, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ. అది నా ఎథిక్. అది ఎవరికైనా బాగుపడ్డ వాళ్ళని వచ్చి వీడియోలో మాట్లాడమంటే మాట్లాడారు కదా, వాళ్ళ ఎథిక్. అది ప్రైవసీ పోతుంది కదా, అందు గురించి గుడ్ విల్ పోతుంది. కాబట్టి లేకపోతే 40 yearsగా ఎన్నో టెస్టిమోనియల్స్ ఇవ్వచ్చు. సో ఇలాంటి దోషం ఉన్న నెలలో స్టడీ చేసి ఇది ఎంతవరకు నిజం ఉందో కామెంట్స్లో పెట్టండి, నేను సంతోషిస్తాను. సాయిరామ్.